మన పూర్వీకుల టైంలో ఒక వేదంతో కూడిన చదువు ఉండేది. సో, ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ సిస్టమ్స్ అంటే ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి, ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి తేడా వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి అంటారా? ఒక సాంగత్యంలో, ఒక సత్సంగంలో ఎన్నో మంచి విషయాలు, జీవితాన్ని మొత్తం మార్చే మంచి విషయాలు సత్సంగం చెప్తూ ఉంటుంది. అవును. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని సత్సంగానికి తీసుకొని రాకుండా సినిమాలకు తీసుకెళ్తున్నారు, షికార్లకు తీసుకెళ్తున్నారు, ఔటింగ్‌లకు తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అని కానీ మనం పరిశీలన చేస్తే మళ్ళీ తల్లిదండ్రులే బాధపడుతున్నారు, మా పిల్లలు చెడు డైరెక్షన్‌లోకి వెళ్తున్నారు. ఎందుకు? దానికి మూలం ఏమిటి? సమాజమే మూలం. తల్లిదండ్రులు, గురువులు, విద్యా సంస్థలు, టీవీ, ప్రెస్, మీడియా ఇవన్నీ కలిసి ఒక ఈకోసిస్టమ్‌గా ఎప్పుడైతే మనం మంచి మార్గంలోకి పిల్లల్ని ప్రయత్నం పూర్వకంగా పంపిస్తామో అప్పుడు సమాజం మెరుగవుతుందన్నమాట. కాబట్టి మనం ఒక్కళ్ళని బ్లేమ్ చేయకూడదు. అందరూ ఒక ఈకోసిస్టమ్ పాడైపోయింది. మంచి చెప్పేవాళ్ళు లేరు. మంచి చెప్పినా మంచి చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే ఒక ధైర్యము, ఒక ఇచ్చ మనకి రావట్లేదు.